హాయ్, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణలో రాజకీయాలు ఎండాకాలం ఎండలను మించిపోతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ బీజేపీలు తమ వ్యూహాలతో ఎప్పుడూ లైమ్లైట్లోనే ఉంటున్నాయి. అదేంటి, ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు కదా, ఎందుకు నాయకులు ఇంతలా రెచ్చిపోతున్నారని అనుకుంటున్నారా? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. గత 3 నెలల నుంచి బీఆర్ఎస్ 10 స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని చెప్పుకుంటూ వస్తుంది. అంతేకాదు, ఉప ఎన్నికల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ స్పీకర్కు మొట్టికాయలు కూడా పడ్డాయి. ఫైనల్గా తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఈలోపే ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి బల్ల గుద్దునట్లుగా చెప్పేశారు. కానీ లోపల మాత్రం ఎన్నికలు వస్తే ఏం చేయాలనే దానిపై కసరత్తును ప్రారంభించేశారు. అయితే తీర్పును సుప్రీంకోర్టు ఈ నెల 20 లోపు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఎమ్మెల్యేలపై వేటు వేస్తుందా అంటే కాదు అని చెప్పాలి. స్పీకర్కు ఆదేశాలు జారీ చేయడమే సుప్రీం తీర్పులో ఉండే సారాంశం కాబట్టి బాల్ కాంగ్రెస్ కోర్టులోనే ఉంటుంది. మరి కాంగ్రెస్ 10 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తుందా? నిజంగానే ఉప ఎన్నికలు తప్పవా అంటే ఇటీవలే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీటింగ్తో బై ఎలక్షన్స్ తప్పవని క్లారిటీ వచ్చింది. అదే ఎలా అంటారా? సహజంగా సోషల్ మీడియా మీటింగ్స్ ఎన్నికల సమయంలోనే పెట్టుకుంటాయి పార్టీలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగితే గాంధీ భవన్లో ఇలాంటి మీటింగ్స్ జరుగుతాయి. కానీ తాజాగా స్టేషన్ గన్పూర్లో సోషల్ మీడియా టీమ్ మీటింగ్ జరిగింది. ఇందులో కడియం శ్రీహరి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొని కనిపించారు. 10 స్థానాల్లో ఉప ఎన్నిక ఉంటుందా అంటే మాత్రం 3 నియోజకవర్గాల్లో తప్పదని అర్థమవుతోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ 3 చోట్ల జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తెల్లం నియోజకవర్గంలో ఉప ఎన్నికకు 50-50 ఛాన్స్ ఉన్న ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్లో మాత్రం ఉప ఎన్నికలు పక్కా అని కడియం మీటింగ్తో క్లారిటీ వచ్చేసింది. ఎన్ని విడతలకు ఉప ఎన్నికలు వస్తాయో తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం మొదట 2పై వేటు వేసి వాటితో ఎన్నికలు జరిగాక మరో 2 చోట్ల ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 10 స్థానాల్లో ఉప ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క డేట్లో బై ఎలక్షన్ నిర్వహించినా ఆశ్చర్యపోవనవసరం లేదు. మరి ఇలా ఉప ఎన్నికలు నిర్వహించిన ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా అంటే ఇక్కడ కూడా వీరికి చిక్కులు తప్పవు. ఎందుకంటే కడియంకు టికెట్ ఇవ్వొద్దంటూ అక్కడి కాంగ్రెస్ మహిళా ఇన్ఛార్జు అడ్డుపడుతున్నట్లుగా సమాచారం. కడియం ఈ కార్యక్రమం నిర్వహించినా కూడా ఆమె వర్గం రావడం లేదనే టాక్ కూడా ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. రాజు యాదవ్ మాజీ కార్పొరేటర్ దానంకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టించారు. ఈసారి తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాజు యాదవ్కు డైరెక్ట్గా సీఎంతో మాట్లాడే చనువు ఉంది. కాబట్టి ఈసారి టికెట్ రాజు యాదవ్కు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఉప ఎన్నికల్లో కూడా 10 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని సైతం అమలు చేస్తున్నారు. 10 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. వాళ్లకు ఫండింగ్ కూడా రిలీజ్ అవుతుంది. మిగతా నియోజకవర్గాలకు మాత్రం బెస్ట్ అనౌన్స్ చేసి పక్కన పెడుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే ఈ 10 స్థానాలు కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుందని అర్థమవుతుంది. మరి సుప్రీం తీర్పు వచ్చాక ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక